మా పిన్ని వాళ్ళతో ఇప్పుడే ఏర్పడి వేరే సంవత్సరం పెట్టుకున్నాడు. ఏదో తేడాగా ఉందేంటి. డబ్బా వేసాయి ఫేవరెటేగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 Explores. మా తమ్ముడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు, మ్యారినేట్ చేస్తున్నాడు, ప్రాసెస్ చేస్తున్నాడు. నేనే విష్ణు అక్క వాళ్ళ క్యూట్ బ్రదర్ని ఏం చేస్తాం తెలియదు, పిచ్చెక్కాలి ఈరోజు అంతే. లేక లేక వచ్చింది రూమ్ కి రమ్మంటే వారం పట్టింది. మా పిన్ని వాళ్ళతో ఇప్పుడే ఏర్పడి వేరే సంవత్సరం పెట్టుకున్నాడు. జస్ట్ చిల్లింగ్ ది బ్యాచిలర్ లైఫ్ అంతే. ఫస్ట్ టైం చికెన్ కర్రీ చేస్తున్నాం మేము, అది కూడా వారం అనుకున్న ప్లాన్ ఇప్పుడు ఎక్స్క్యూట్ అవుతుంది. చికెన్ తెచ్చినాం కష్టం ఇక ప్రాసెస్ చెప్పరా. చికెన్ తెచ్చినాం మంచిగా కడిగినాం, అది మసాలా కొంచెం తక్కువ అయ్యో. లాస్ట్ వేసుకోవచ్చు మళ్ళీ ఏదో ఉప్పు ఆయిల్ ఎక్కువ అది పోసేటప్పుడే చెప్పినాముగా. అరే అంత ఏదో తేడాగా ఉందేంటి. ఆర్గనైజింగ్ మస్తు చేసుకున్నారు మా తమ్ముడు వాళ్ళు అసలు. ఫేవరెట్ అల్లం నెయ్యి డబ్బా వేసాయి ఫేవరెటేగా. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. మళ్ళీ మీరు ఆగమైతే మంచిగా చికెన్ని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సీజర్ ఉండవు, ఓన్లీ కత్తిలే అన్నిటికీ. ఆల్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్, ఓన్లీ నైఫ్ పసక్. పెరిగి వేస్తే మంచిగా అవుతుంది, గ్రేవీ వస్తుంది మంచిగా, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. చాలు మస్తు అవుతుంది. ఇది మిక్స్ చేసుకోవాలి. చెయ్య చేయబడుతుంది. ఫిష్ ఏంటంటే నా చేయ పెద్దది ఇంకా గిన్నె కంటే. నువ్వే పెద్దగా ఉన్నావు, గిన్నె చిన్నగా ఉన్నావు. చేయబోతులేదు బరాబర్. అరే మా చేయిలు పోతాయిరా, నువ్వు ఇంతుంటే ఎట్లా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్దగా ఉంటాడు మా తమ్ముడు. నా నెంబర్ చెప్పాలా, ఫోన్ చేస్తారు కొంచెం. చెప్పు నెంబర్ చెప్పు. 9848 ఇన్స్టాల్ ఐడి చెప్పు, అంగిరావిటీ అని కొట్టండి. చాలా సెకలు ఉన్నారా నీలో. అయిపోయింది కానీ ఆయిల్ ఎక్కువైనట్టుందిరా. మళ్ళీ ఆయిల్ వేసి అవసరం ఉంటుంది మనకి. కొంచెం ఆయిల్ అది ఏంది ఆయిల్ ఫ్రై అయ్యేదాకా ఉంచుతుంది చాలు. ఇంకా అది ఒక అర్ధగంట వదిలేయండి. ఆయిల్ మనం రైస్ చేసుకుందాం ఇంకా. ఓకే, ఇవన్నీ వచ్చేటప్పుడు మేము తెచ్చుకున్నాం. నిమ్మకాయలు, బాస్మతి రైస్, ఇంకేమి చికెన్, కొత్తిమీర, పుదీనా. కాలు పడుతుంది. రైస్ కుక్కర్లో బగారా రైస్ చేస్తున్నాడు. బ్యాచిలర్ స్టైల్ బగారా రైస్ చికెన్ కర్రీ కాదురా. దాంట్లో అంత ఆయిల్ పోసినావు, దీంట్లో ఇంత ఆయిల్ సరిపోద్దా? ఆయిల్ ఎప్పటికి వీడైతుంది, ఎప్పుడు ఆయిల్ బంద్ అవుతాయి. అందుకే చెప్పిండ్రా ఆర్డర్ పెట్టుకుందాము అని. వింటావా? ఓరో అన్నారు టైం పాస్ అవుతుంది, వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే మాట అంటుంటే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏ పోయి అన్ని అల్ల పోసి వాటర్ పోసి ఉడకబెట్టుగా అంతే కాదురా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫస్ట్ అవి కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి మీద చిల్లుతుంది. టైం పడుతుంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఇప్పుడు మన ముఖం మీద తిరుగుతూ ఉంటే. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఇప్పుడు మన ముఖం మీద తిరుగుతూ ఉంటే. పచ్చిమిర్చి, ఆనియన్, పిన్ని నీకోసమే బగారా ఆకు,
ఏమున్నారు ఇంకల్లా అరే కర్రీ లేవా మరి సరే ఇవన్నీ వేసుకోవాలి ఆ ప్యాకెట్లు ఏమొస్తే అవి వేసుకోవాలి ఫస్ట్ ఎక్కువ వేసుకున్నారు అనుకో బాడీ పర్సనాలిటీ ఇట్లా అయిపోద్ది. ఇప్పుడు చెప్పాలంటే నేను జిమ్కి పోయినా బల్కింగ్ అయిదామని మంచిగా బల్క్ అయినా కానీ షేప్ రావాలి అంతే తేడా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సుత్తి లేకపోతే మీరు వాడరు, సుత్తి కాదు అది దంచే అది ఉంటుంది. ఏం లేకపోతే గ్లాస్ వాడురి చేలు కట్టి కొట్టది కూడా పనికి వస్తుంది. నేను ట్రైనింగ్ తీసుకోవాలి కొంచెం. ఏముంది అందులో పట్టది ఏం బల్లే అదంతే కాదు దిప్పినట్లా పట్టది నైస్ కప్పినట్లా పట్టది. టేస్టీ టేస్టీ ఉంటుందిరా. లాస్ట్ ఏమైందో మాత్రం రివీల్ చేస్తాం. కొంచెం కామెంట్స్ లో చెప్పండి బేసిక్ గా మేము చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదా అని చెప్పండి. మ్యాక్స్ రాంగ్ అంటారు. లేదు ఉన్నాయి అన్నీ వేసి పోపు పెట్టి మంచి ఉడికి తినడం. ఇది బగార్ కోసం మేము నీళ్ళు నానబెట్టుకుని కూర్చున్నాం. మా అమ్మ ఇచ్చినందుకు నన్ను తిడుతుంది పక్క. ఎందుకురా ఇంటికాడ పని లేకపోతే బ్యాచిలర్ లైఫ్ అని చెప్పి మంచిగా చెప్తున్నా అంటది. ఇది ఉడకాలి కాదు వాటర్ బాయిల్ కావాలి కరెక్ట్. మా ఫస్ట్ గెస్ట్ అక్కడ పైన ఉన్నది చూడండి. ఈజ్ ద ఫస్ట్ గెస్ట్ అంట ఫ్రెండ్స్. మా ఫస్ట్ గెస్ట్. స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ బాయిల్ అయినాయి, రైస్ వేయాలి ఇందులో. మొత్తం కుమ్మరి కిందాక దాంట్లో వేసినట్టు కారం ఉప్పు కొంచెం లెమన్ కూడా పిండు. సరే ఓకే సాల్ట్. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో మంచిగా నానబెట్టిన బియ్యం అట్లా వేసుకోండి. చేయబెట్టే వాళ్ళ వాటర్ నానిన వాటర్ రైస్. నేనెవ్వరికి నా అన్న ఏం కాదన్నా, ఏం మాడదు వెనకలా మాడుతుంది. నాన్ స్టిక్ ప్లస్ ఏం కాదు. దాంట్లో మంచిగా కాలుతుంది కాలుతుంది కాలుతుంది. గ్యాస్ అయిపోతుంది. గిన్నె మాడేదాకా పెట్టుల్లి దేని మీద గ్యాస్ మీద ఆయిల్ వేస్తున్నాం. చెప్పరా ఉల్లిగడ్డలు వేస్తాను. ఉల్లిగడ్డలు వేస్తాను, పచ్చిమిర్చి వేసుకుంటాను. ఎక్కడో చూసినట్టుందండి. ఏ కర్రీ అయినా సరే ఆనియన్స్ అని టేస్ట్ ఉండదు. దట్ ఈస్ ట్రూ. పెట్టుకున్నాం. ఫ్రీడమ్ ఫ్రీడమ్. చెప్పరా అరే అందమైన చేతులతో రైతా చేస్తున్నారు. ఏం స్పెషల్స్ రా ఈరోజు? చికెన్ కర్రీ చేసినావు. ఉన్నది చూడాలి తిట్టేది తెలియదు. ఓకే ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళకి ఆకలిస్తుందని పికిల్తో తినేసిండ్రు. నెక్స్ట్ చెప్పి ఏమో రైతా చేసి బాగానే చేసిన. ఇది నేనే చేసిన రైతా. నెక్స్ట్ ఆనియన్స్ లెమన్ పికిల్. ప్రియా పికిల్. ప్రియా కాదు ఇది. ప్రియానే. ప్రియా పచ్చళ్ళు. ప్రియా కాదు ఇది. ఏంటిది అది? స్పార్ష్ అంట. సో ఇప్పుడు మా కోసం కూల్ డ్రింక్స్ తీసుకురావడానికి పోయిండ్రు. సో మేము స్టార్ట్ చేస్తాం ఇక తినడం. బాయ్ 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 ఫ్రెండ్స్. ఎట్లుందిరా? నేను విష్ణు కలిసి ఉండినాం. చాలా బాగుంది. ఏమన్నా ఎక్కువ తక్కువ చాలా బాగుంది. నీ ఎక్స్ప్రెషన్ కదా ఫుడ్ రివ్యూ ఇది. చాలా బాగుంది. చాలా బాగుంది. నైస్. డు నాట్ ట్రై దిస్ ఎట్ హోమ్.